నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కళ్ళు ఒకటని, కళ్ళను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. జిల్లా బార్ అసోసియేషన్ నూతన భవనంలో ఐ ఎక్స్ప్రెస్ సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలోని ఇంద్రియాలన్నిటిలోనూ నయనాలు ఎంతో ప్రధానమైనవని వివరించారు. నేటి ఆధునిక యుగంలో టీవీలు, స్మార్ట్ ఫోన్లు వంటివి అధికంగా ఉపయోగించడం వలన కంటిలో శుక్లాలు దెబ్బతింటున్నాయని అన్నారు. చిన్నారులకు సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచాలని చెప్పారు. శిబిరంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆపద్ధర్మ అధ్యక్షులు, న్యాయశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్ సూర్యారావు, చౌదరి లక్ష్మణరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, పాడి సీతంనాయుడు, మధ్య స్వాతి, సాయి కుమార్, వెంకటేష్, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన దైనందిన పనుల్లో సమ్టైమ్స్ వి నెగ్లెక్ట్ అవర్ హెల్త్. మన హెల్త్లో కంటి చూపు కూడా ఒక భాగమే. మాది వితౌట్ కంటి చూపు లేనిదే మనం ఏం చేయలేము. సో ఈరోజు కంటి పరీక్షల కోసం మెడికల్ క్యాంప్ పెట్టారు మన ప్రెసిడెంట్ గారు, ప్లస్ వాళ్ళ ఆఫీస్ డైరెక్టర్, as well as other board members, as well as the people who have come forward to have free medical eye test to all the advocates as well as the staff members. సో ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏమంటే అడ్వకేట్లని, ప్లస్ ఎస్పెషల్లీ మా స్టాఫ్ మెంబర్స్ని. సో బికాజ్ ఇట్స్ ఏ ఫ్రీ మెడికల్ క్యాంప్ కాబట్టి ఎంతమంది అయితే అంతమంది సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది టెస్టులు చేసుకోవాలి. టెస్టులు చేసుకొని వాళ్ళు కంటిని చూపుని పరీక్షించుకోమని ప్రార్థిస్తున్నాను. బికాజ్ మన పని వద్దకు వెళ్ళామని వీఆర్ నాట్ ఏబుల్ టు గో టు ద డిస్పెన్సరీస్ టు హ్యావ్ అవర్ ఐ టెస్ట్. సో వాళ్ళే మన క్యాంపస్కి వచ్చినారు ఉచితంగా టెస్ట్ చేస్తామని. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకుంటారని ఈ మెడికల్ క్యాంప్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఓట్ల నమోదుకు ఉన్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలని సూచించారు. డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించడం, ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ప్రచారం చేయడం వంటి కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ప్రతి తప్పును యాప్ ద్వారా అత్యంత సులభంగా ఈసీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని చెప్పారు. యువత తమ భవిష్యత్తు కోసం సమర్థవంతమైన నాయకత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు ఉదయం నుండి శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షం కురిసింది. నగరం అంతా మేఘావృతం కాగా చల్లదనంగా వాతావరణం మారింది. పలు చోట్ల అమ్మవారి పండుగలు జరుగుతున్న నేపథ్యంలో చల్లదనం కోసం వర్షాలు పడుతుంటాయని పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ వాన రైతులకు మంచిదని, ముందు వేసిన నువ్వు పంటకు నష్టం అని రైతులు చెబుతున్నారు. నగరంలోని స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ప్రపంచ నోటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి అధ్యక్షతన డాక్టర్ సిపి శ్రీదేవి పర్యవేక్షణలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి మాట్లాడుతూ నోటి శుభ్రతను పట్టించుకోకపోతే నోటి నుండి దుర్వాసన, పంటి నొప్పి, చిగుళ్ళ నుండి రక్తం, ఇతరత్ర దంతాల సమస్యలు వస్తాయని తెలిపారు. నోటి శుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అలాగే పోషకాహారం కూడా దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. తరువాత డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ కుసుమ, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వి శ్రీనివాసరావు, మెడికల్ ఆఫీసర్ రమ్యారాగిని, అప్పారావు, కోటిబాబు, సంతోష్, వేణు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గార మండలం ఆరంగపేట గ్రామంలో దత్తాత్రేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న గుండె లక్ష్మీదేవి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆలయ విశిష్టతను తెలిపారు. ఆమె వెంట మాజీ ఎంపీపీ పుల్లటి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు ఆరంగి ప్రసాద్, అమ్మన్నరావు, కె గోపి, రమణ తదితరులున్నారు. ద్విచక్ర వాహనదారులంతా తప్పకుండా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ సిఐ అవతారం తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక మెడికవర్
ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ పాల్గొని మాట్లాడారు. సామాజిక బాధ్యత అందరిలో ఉండాలన్నారు. పోలీసుల కోసం కాకుండా మన కోసం, మన కుటుంబాల కోసం ఆలోచన చేసి హెల్మెట్ ధరించాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నాయని, హెల్మెట్ ధరించిన వారు ఎక్కువ శాతం మరణిస్తున్నారని తెలిపారు. సీనియర్ న్యూరో సర్జన్ మురళీధర్రావు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన తొలి గంటలో ఆసుపత్రికి తీసుకువస్తే బ్రెయిన్ డెడ్ శాతాన్ని తగ్గించవచ్చన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ను ధరించాలన్నారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అన్నెప శివప్రసాద్, సెంటర్ హెడ్ డాక్టర్ సాగరిక, ఎమర్జెన్సీ మెడికల్ హెడ్ డాక్టర్ బాలసూర్యప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి అన్నారు. పోలవర్షం కురిపించి మంగళ హారతులతో గ్రామ నాయకులు, మహిళలు, యువత ఘన స్వాగతం పలికారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన 20 కుటుంబాలకు టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవంలో భాగంగా సీనియర్ నాయకులు, ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి మబుగాం అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి దర్శించుకుని అనంతరం ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి బయలుదేరి తలసముద్రం గ్రామం శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుని తలసముద్రం కొల్లేవలస గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకో పాలనను రాష్ట్రం నుండి తరిమికొట్టి ఉమ్మడి అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రమణమూర్తికి సైకిల్ గుర్తు ఓటు వేసి అత్యంత మెజారిటీ ప్రజలు అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ మండల నాయకులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, బైరి భాస్కర్ రావు, రోణంకి కృష్ణంనాయుడు, ప్రగడ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లలో ఏర్పాట్లు త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజర్ జలాని సామున్ ఆదేశించారు. బుధవారం ఇచ్చాపురం పట్టణంలోని సాధారణ ఎన్నికల కోసం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇచ్చాపురం, పురుషోత్తపురం చెక్పోస్ట్ పరిశీలన, అలాగే దాసన్నపేట జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. అనంతరం సోంపేట డిగ్రీ కాలేజ్ నందు గల స్ట్రాంగ్ రూమ్ సందర్శించి సంబంధిత అధికారులకు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసీల్దార్లు, ఎన్నికల విధులకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రాత్రి బోర్జ మండలం మదనపురం చెక్పోస్ట్ వద్ద శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, అదనపు జిల్లా ఎస్పీ జి ప్రేమ్ కాజల్, డిఎస్పీ వై శృతిలతో కలిసి వాహన తనిఖీలను పరిశీలించారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ తనిఖీ కేంద్రాల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అక్రమ మద్యం, నగదు, గంజాయి, నాటుసారా రవాణాకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు కీలకంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఆమదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం రాపాక గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి సువ్వారి గాంధీ శంఖారావం పూరించి ప్రచారాన్ని ప్రారంభించారు. బుధవారం పొందూరు మండలం లోని రాపాక గ్రామంలో మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు యువతతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో కుటుంబ రాజకీయాలతో భ్రష్టు పట్టిపోయిందని అన్నారు. అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బావబామర్దులు అవినీతిపై ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతారని అన్నారు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా నియోజకవర్గంలో జరుగుతున్న కుటుంబ రాజకీయాలు, అవినీతి, అక్రమాలపై అలుపెరిగిన పోరాటం చేస్తారని అన్నారు. ఆమదాల వలస ఆత్మగౌరవం కోసమే తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలో పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులు, ఓటర్లు వచ్చి వెళ్లే ప్రవేశం, ఎగ్జిట్ మార్గాలు తదితర అంశాలపై పరిశీలన చేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ నాయుడు బుధవారం ఇలుసుపురం, ఆదిత్యనగర్, అరసవెల్లి, కాజీపేట, ఎచ్చర్ల పోలీస్ స్టేషన్తో పాటు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులు తదితర అంశాలపై పరిశీలన చేశారు. శ్రీకాకుళం జిల్లా సపక్తకర సంఘం ఆధ్వర్యంలో 2 క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని చైర్మన్ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి వెల్లడించారు. ఇటీవల నెల్లూరులో జరిగిన సబ్ జూనియర్స్ బాలుల జట్టు 3వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున శ్రీకాకుళం జిల్లా టెక్కల గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి చిరంజీవి, అలాగే కళింగపట్నం గవర్నమెంట్ స్కూల్ బాలిక స్వప్న ఎంపిక కాగా వీరిద్దరూ
ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 26వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ టోర్నమెంట్ కు కర్ణాటక రాష్ట్రం దవనగిరిలో జరుగుతున్న సబక్ తక్రా పోటీలో పాల్గొంటారని జిల్లా సెక్రటరీ కోచ్ అర్జున్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరపున బాగా ఆడి మంచి పేరు తేవాలని చైర్మన్ కోరారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ ఎస్విడి మురళి, శ్రీకాంత్, శ్రీను తదితరులు పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. కరక్కాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కరక్కాయలో చలువ చేసే గుణం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైత్యాన్ని హరిస్తుందని, దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బొగ్గను ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుందని అన్నారు. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులు అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్ళు తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటను పట్టిస్తే తలనొప్పి, కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పిప్పను పోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో సహా లోహ కల్వంలో నూరి గోరు చుట్టు మీద తరచూ ప్రయోగిస్తే గోరు చుట్టు పగిలి ఉపశమనం లభిస్తుంది. భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూడడానికి కొంచెం బెల్లం కలిపి అరచెంచాడు మోతాదుగా 2 పూటలా తీసుకుంటుంటే రక్తంలో తగ్గిపోతాయి. కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున 2 పూటల ఆముదంతో కలిపి ప్రతినిత్యం తీసుకుంటే కీళ్ళ నొప్పితో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణం 2 భాగాలకు వేయించిన పిప్పల చూర్ణం 1 భాగం కలిపి మోతాదుకు పావు చెంచాడు చూర్ణం తేనెతో కలిపి ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున నాకిస్తూ ఉంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది. కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు తేనెతో కలిపి ప్రతిరోజు 2 పూటలా ఇస్తూ నూనెలు, కారం, పులుపు, మసాలాలు వంటివి తగ్గించి చప్పిడి పద్యం చేస్తే 1-2 వారాల్లో కామెర్లు తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులను మామిడి జీడిలోను పలుకులను సమభాగాలు గ్రహించి పాలతో సహా నూరి తలకు ప్రయోగిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఫలితం కనిపిస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది, అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది, సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.